రాజధాని అమరావతి విషయంలో సీఎం చంద్రబాబు వ్యూహం మారిందా? రాజధాని విషయంలో కొత్త నాయకులను ప్రవేశపెట్టడం వెనుక ముఖ్యమంత్రి అంతర్యం ఏమిటి? అమరావతి వ్యవహారాల్లో మంత్రి నారాయణ పాత్ర పరిమితం కాబోతుందా? అన్ని వ్యవహారాలను డీల్ చేయటం ఆయన వల్ల కావటం లేదా? అందుకే కేంద్ర మంత్రి పెమ్మసాని తెర మీదకు వచ్చారా? మున్సిపల్ మినిస్టర్కు ఎక్కడ తేడా కొట్టింది? అమరావతి రైతుల విషయంలో పెమ్మసాని దూకుడు ప్రభుత్వానికి లాభమా నష్టమా? ఏపీ రాజధాని అమరావతిని ప్రకటించిన దగ్గర నుంచి మొన్నటి వరకు అన్ని వ్యవహారాల్లో మంత్రి నారాయణ బాధ్యతగా వ్యవహరించారు. 2019లో మొదటి దశ ల్యాండ్ పూలింగ్ దగ్గర నుంచి రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్, రైతు సమస్యలు, అమరావతిలో జరిగే అన్ని కార్యక్రమాల్లో రైతులను భాగస్వామ్యం చేయటం, ఇలా అన్ని విషయాల్లో నారాయణ పాత్ర కీలకంగా ఉండేది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి రైతులు మళ్లీ ఊపిరి పీల్చుకున్నారు. అన్ని సమస్యలు తొలగిపోతాయని అనుకున్నారు. కానీ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు రైతు సమస్యలను మంత్రి నారాయణ సరిగ్గా పట్టించుకోవటం లేదన్న అసహనం రైతుల్లో ఉంది. మంత్రి నారాయణ కంటే నిమ్మల రామానాయుడుకు రాజధాని సమస్యల బాధ్యతలు అప్పగించేలా చూడాలని రైతులు ప్రభుత్వాన్ని కోరదామనుకున్నారు. అంతేకాదు, రైతు సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా జేఏసీ తీర్మానం చేయాలన్న ఆలోచన కూడా వచ్చింది. విషయం తెలుసుకున్న చంద్రబాబు అమరావతి రైతు సమస్యల కోసం ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ సభ్యులుగా కమిటీ వేశారు. రైతు సమస్యల పరిష్కారం సంగతి ఓకే, కానీ కమిటీ కూర్పు గురించి పొలిటికల్ వర్గాల్లో కొత్త డౌట్స్ వస్తున్నాయి. రైతు సమస్యలన్నీ ముదిరి పెను తుఫానుగా మారకముందే వాటన్నిటిని పరిష్కరించేలా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను రంగంలోకి దింపారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అమరావతి విషయంలో సడన్ గా పెమ్మసాని రంగంలోకి దింపటం వెనుక వ్యూహాలు ఉన్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. అమరావతి రైతుల విషయంలో సామాజిక సమీకరణాలతోనే పెమ్మసానికి బాధ్యతలు అప్పగించినట్లు టాక్ వినిపిస్తోంది. పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ కావడంతో పాటు సామాజిక వర్గం కూడా కలిసి వస్తుందనే భావనతో సీఎం చంద్రబాబు ఆయనకు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి అమరావతి రైతుల విషయంలో చిన్న ఇష్యూ జరిగినా అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా రాజకీయంగా పెద్ద దుమారం రేగుతుంది. మరోవైపు అమరావతి 2వ విడత భూ సమీకరణ విషయంలో కూడా పెమ్మసానికి సీఎం బాధ్యతలు ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. రైతులెవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా సాఫీగా భూములు ఇచ్చేలా చూడాలని పెమ్మసానిని ముఖ్యమంత్రి ఆదేశించారట. బుజ్జగించాల్సిన చోట బుజ్జగించడం, హెచ్చరించాల్సిన చోట హెచ్చరించడం అనే విధానంలో ముందుకు వెళ్లాలని పెమ్మసానికి ఫుల్ పవర్స్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పెమ్మసాని చంద్రశేఖర్కు అమరావతి బాధ్యతలు ఇవ్వటం లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందన్న చర్చ కూడా నడుస్తోంది. పెమ్మసాని రైతులతో వరుస సమావేశాలు పెట్టడం కూడా బాగానే ఉన్నా ఆయన తీరుపై కొంతమంది రైతుల్లో అసహనం కనిపిస్తోందట. తమ సమస్యలను పూర్తిగా వినటం లేదని, దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ రైతులు అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. పెట్టిన 3 మీటింగుల్లో చిన్న సన్నకారు రైతులను కలవలేదని, కేవలం జేఏసీ నాయకులనే కలిసి వాళ్లు చెప్పిన సమస్యలే విని పరిష్కారం చూపుతామనడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. అమరావతిలో పెద్ద రైతుల కంటే చిన్న సన్నకారు రైతులే ఎక్కువ సంఖ్యలో భూములు ఇచ్చారనే విషయాన్ని కేంద్ర మంత్రి మర్చిపోతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, 2014 నుండి ఉన్న సమస్యలను పక్కన పెట్టి ఇప్పుడు సమస్యలు చెప్పాలంటూ పెమ్మసాని మాట్లాడటం కరెక్ట్ కాదనే భావనలో రైతులు ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. మరి పెమ్మసాని చంద్రశేఖర్ రాబోయే రోజుల్లో రాజధాని రైతుల పట్ల ఏ విధంగా ముందుకు వెళతారో, వారి సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.